పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 139 మందికి అవార్డుల ప్రకటన. డి నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్. తెలుగు రాష్ట్రాలకు ఒక పద్మవిభూషణ్, ఒక పద్మభూషణ్, 5 పద్మశ్రీలు. బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు. సినీ రంగానికి విశేష సేవలు అందించారంటూ ప్రశంసలు. రేపు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కోస్గి మండలం చంద్రవంచలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. మీ నిర్ణయంతో ఏకీభవించకున్నా గౌరవిస్తున్నా. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ. జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్. పథకాల అర్హుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచన. మహబూబాబాద్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు. భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు. పాల్గొన్న కూనంనేని, చాడా. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలోని బధాల్లో వణుకు పుట్టిస్తున్న మిస్టరీ మరణాలు. వైరస్, బ్యాక్టీరియా కారణం కాదంటున్న వైద్యులు. డాక్టర్లకు శీతాకాల సెలవులు రద్దు చేసిన ఉన్నతాధికారులు. కుంభమేళాలో మౌని అమావాస్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు. ఈ నెల 29న 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. 12 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ఘాట్ను సిద్ధం చేసిన అధికారులు. రెండు ప్లాన్ల ధరల్ని తగ్గించిన ఎయిర్టెల్. వాయిస్, SMS కోసం స్పెషల్ ప్యాకేజీలు. ట్రాయ్ ఆదేశాలతో నిర్ణయం.